తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ పై వేటుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఇవాళ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. రోడ్డు వివాదంలో కొలిగిపూడి జోక్యం చేసుకోవడంతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని టీడీపీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలోనూ కొలిగిపూడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనీషా, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. అతను గత కొద్ది కాలంగా కూడా ఏదైతే స్థానికంగా పలు వివాదాల్లో కూడా తరచూ అతని పేరు వినిపిస్తుంది. దీంతో తాజాగా చూసుకుంటే అతను ఏకుండ్రు మండలం గోపాలపురంలో ఒక గిరిజన మహిళ వార్డు సభ్యురాల పైన కూడా అతను ఇష్టానుసారం తిట్టి అతను ఆమెపై దాడి చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఎమ్మెల్యే తీరుపై కూడా దీంతో ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారం స్థానిక టీడీపీ నేతలు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకున్నారు. దీంతో సోమవారం అతను విచారణకు రావాలని చెప్పి కూడా పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు కూడా ఈ రోజు అతను టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పార్టీ కమిటీ కూడా నియమించింది. ఆ కమిటీ నుంచి తన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. అయితే మొత్తం చూసుకుంటే మటుకు కొలికపూడి వ్యవహారం మటుకు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది చెప్పుకోవచ్చు. పలు అంశాల్లో కూడా అతను వివాదాలకు తెరలేపుతున్నట్టు కూడా టీడీపీ అధిష్టానం దృష్టికి వచ్చింది. గతంలో కూడా అతన్ని హెచ్చరించినా మందలించినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ రోజు టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. మరి ఈ రోజు ఆయన టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో కమిటీ ముందు హాజరై ఎలాంటి వివరణ ఇస్తారని చెప్పి చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా అతను ఏకుండ్రు మండలం కంబాలపాడంలో ఎంపీపీ నాగలక్ష్మి నివాస గృహాన్ని కూడా ప్రొక్లైన్తో ధ్వంసం చేయడం, అలాగే అక్కడ స్థానిక ప్రజల్ని కూడా భయభ్రాంతులు చేయడం, అలాగే ఏకుండ్రు మండలంలో అటవీ భూమిలో కూడా గ్రావెల్ అక్రమ తవ్వకాలు ప్రోత్సహించడం, తిరువూరులో ప్రభుత్వ అనుమతి ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు కూడా తొలగించాలని ఎమ్మెల్యే స్వయంగా ఆందోళన చేయడం తదితర అంశాలను కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏదైతే ఎస్టీ మహిళ పైన దాడి చేయడం పైన కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. మొత్తం చూసుకుంటే కొడకపూడి వ్యవహారం పైన ఈ రోజు ఆయన కమిటీ ముందు హాజరయ్యి మొత్తం తనపై వస్తున్న ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కమిటీ ఒక నివేదిక రూపొందించి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుకు ఆ నివేదిక అందించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మటుకు అతని కొలకపూడి వ్యవహారంలో టీడీపీ అధిష్టానం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేదంటే మరోసారి మందలించి అతనికి సీరియస్ వార్నింగ్ ఇస్తారని చెప్పేసి కూడా చూస్తున్నారు. అయితే తిరువూరు స్థానిక టీడీపీ మొత్తం మటుకు ఎమ్మెల్యే వ్యవహారం పైన అధిష్టానం మటుకు పలు ఫిర్యాదులు చేశారు. అతన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతని వ్యవహార శైలి పైన కూడా అతను తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరి టీడీపీ అధిష్టానం కొలికపూడి శ్రీనివాసరావు పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం చూడాల్సి ఉంటుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.